జగన్మోహన్ రెడ్డిని ఈ మధ్యన టార్గెట్ ఎక్కువగానే చేస్తున్నారు నారా లోకేష్. మొన్న ఆ వర్షా భూములకు సంబంధించి సవాల్ విసరడం అంటే ఆయన తీసుకోలేదు, ఆయన స్పందించలేదు దాని మీద. వేరే వాళ్ళు స్పందించారు పార్టీలో. అదే నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ తాజాగా నాకు క్లాస్మేట్స్ ఉంటే నీకు జైల్ మేట్స్ ఉన్నారు అంటూ వ్యక్తిగతంగా జగన్ని టార్గెట్ చేయడం నారా లోకేష్. ఇప్పుడు ఇదే ఒక పెద్ద చర్చ అయింది. జగన్ గారు ముసుగు తీసేయండి, మీ హయాంలో మీ పర్యవేక్షణలో జరిగిన నేరాలకు మమ్మల్ని నిందించడానికి ప్రయత్నించొద్దు, మీ కపటత్వాన్ని చూసి నవ్వుకోవడమే తప్ప నేనేమీ చేయలేను అంటూ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు ఎక్స్ వేదికగా. నాకు కాలేజీ జీవితం ఉండేది, మీకు జైలు జీవితం ఉండేది, నాకు క్లాస్మేట్స్ ఉంటే మీకు జైల్ మేట్స్ ఉన్నారు, అర్థమైందా రాజా అంటూ నేను మహిళల్ని గౌరవించే వాతావరణంలో పెరిగాను, మీరు మీ సొంత తల్లి చెల్లిని బయటకు వెళ్ళగొట్టారు, వారిని కోర్టుకు లాగారు, మీడియా సోషల్ మీడియాలో ప్రతిరోజు వారి వ్యక్తిత్వాన్ని హరణం చేస్తున్నారు, ముఖ్యమంత్రిగా మీ 5 ఏళ్ల పాలన ఓ చీకటి అధ్యాయం, ప్రతీకార రాజకీయాలకు, దళితులు మహిళలపై దారుణాలకు, మీ మీడియాలో వండి వార్చిన అబద్ధాలకు నిలయంగా రాష్ట్రాన్ని మార్చేశారు, మీ పాలనపై గళం విప్పిన వారిని నకిలీ కేసులు పెట్టి జైలుకు పంపించారు, ఆంధ్రప్రదేశ్ను పోలీస్ రాష్ట్రంగా మార్చేశారు అంటూ నారా లోకేష్ కీలక ఆరోపణలు అయితే చేశారు. ఏది ఏమైనా అంటే అలాగని చెప్పి ఈయన జైలు జీవితం అంటే ఎప్పుడు ఆయన అప్పట్లో 16 నెలలు జైలు జీవితంలో ఉన్నారు, అలాగని చిన్నప్పటి నుంచి జైలు జీవితంలో లేరు కదా. చిన్నప్పటి నుంచి ఈయన చదువుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఈయనకి క్లాస్మేట్స్ ఉంటారు. కాకపోతే ఓకే, అంటే ఇక్కడ ఏమర్థమవుతోంది అంటే నారా లోకేష్ గారు ఇలా విమర్శించడాన్ని ఎవరు తప్పట్టరు, కానీ రాజకీయాలు ఇది హక్కు, ఎవరైనా ఎవరినైనా విమర్శించవచ్చు. అంటే నారా లోకేష్ ఎలాగైనా తాను చేసిన విమర్శలతో జగన్ స్పందించాలని చూస్తున్నట్టున్నారు. స్పందించినప్పుడు ఏమవుతుందంటే జగన్ స్పందిస్తే ఇప్పుడు జగన్ ఎక్కువ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు, చంద్రబాబు నాయుడు గారితోనే ఆయన సమవుజ్జి అని అనుకుంటారు. ఎప్పుడైతే నారా లోకేష్ గారి గురించి కూడా ఆయన స్పందిస్తే, ఒకవేళ ఈయన మాటలకి ఆయన కౌంటర్ ఇస్తే ఓకే, అంటే అక్కడ సమవుజ్జి తాను కూడా, అంటే ఒక మాజీ సీఎంతో కాబోయే సీఎం అనే చర్చ అయితే ప్రజల్లోకి వెళ్తుంది. ఓకే, ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి స్పందిస్తారా లేదు అంటే ఇలాంటి ఆరోపణలకు ఇలాంటి దానికి అన్నిటికీ సమాధానం చెప్తారా, ఇది నిర్మాణాత్మక పాత్ర అవుతుందా లేదనేది ఒకటి. లేదు లోకేష్ గారు ఆరోపణలు చేశారు కాబట్టి స్పందించాలి అంటే నాకు తెలిసి అయితే జగన్మోహన్ రెడ్డి గారు తీరు చూస్తూ ఉంటే ఎన్నేళ్లుగా ఆయన అయితే ఇలాంటి వాటికి స్పందించరేమో అని అనుకుంటాం. మరి చూడాలి, ఆయన కూడా ఎక్స్ వేదికగా ఏమన్నా రియాక్ట్ అవుతారేమో, రిప్లై ఇస్తారేమో.